నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, కుంభకోణాలపైన కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకి శాండ్ కానివ్వండి, వైన్ ల్యాండ్, ఇటువంటి కబ్జాలన్నిటిపైన కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రజల నుంచి వినిపించే డిమాండ్ ఏంటంటే, ఈ కుంభకోణాలపైన కేసులు నమోదు కావడమే కాదు, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నింటినీ కూడా సీజ్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. మరి ఇది సాధ్యమేనా? ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలన్నీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే వాటిపైన దర్యాప్తులు, విచారణలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజల నుంచి మెయిన్గా వినిపిస్తున్న డిమాండ్ విచారణ కాదు, ఈ చేసినటువంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు సీజ్ చేయాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది సాధ్యం అవుతుందంటారా? అంటే సాధారణంగా ఏం చేస్తారంటే అండి, మరి సాధ్యం అవ్వాలి. రికవరీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర దొంగతనం జరిగిందండి, అట్లా మీ పర్స్ కొట్టేశారో, లేకపోతే మీ బంగారం దొబ్బేసారో, లేకపోతే మీ బండి దొబ్బేశారని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు దొంగడు దొరికాడు. దొంగడు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత మరి మీ వస్తువు మీకు రికవరీ చేసి ఇవ్వాలి కదా. చిన్న చిన్న దొంగతనాల విషయంలోనే పోలీస్ వ్యవస్థ వాళ్ళు ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసేస్తారు. అలాగే వీళ్ళు దొరికితే దొంగలేళ్ళు, దొరకని దొంగలు, దొరల్లో దొంగలు, ఇలాంటి వాళ్ళు అన్నమాట. అంటే వైట్ కాలర్ నేరాలు ఇవన్నీ. ఈ నేరాల్లో అంతులేని అవినీతి చేసి విపరీతమైన డబ్బు సంపాదించి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుని డే లైట్ రాబరీ చేసిన మనుషులు. పోనీ ఈ దొంగతనాలు ఏమైనా సీక్రెట్గా చేసి, ఇంతవరకు సీక్రెట్గా చేసేవారు. చిన్న చిన్న అవినీతులు, కుంభకోణాలు చిన్న అవి పెద్దగా పబ్లిక్కి తెలిసి కాదు. ఏదో ఎవడో బయటపెట్టి ఎన్ని చేస్తే 100 కోట్లు 50 కోట్లు ఇలాంటివి చేస్తే అదే పెద్ద సంచలనం అయిపోయింది. ఇప్పుడు 100 కోట్లు 50 కోట్లు దాటి 1000 కోట్లు లక్షల కోట్లలో గెలిపోయింది ఈ కుంభకోణాలు, ఈ స్కీములు, స్కాములు ఇవన్నీ కూడా. అంటే వాళ్ళకు కూడా చేతులు ఆ డబ్బులు లెక్కటాలంటే చేతులు నింపెడతాయి. ఈ పెద్ద బావి అంటే బాగా పాతాళానికి తవ్వకుండా వెళ్ళిపోయిన బావిలోంచి చేత తోడాలంటే ఎంత కష్టం అండి. అంత కష్టమైపోతుంది వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలంటే. వీళ్ళు అలా పట్టుకుంటానికి వీళ్ళ మీద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కోర్టు న్యాయస్థానాల ముందు నిలపడానికే పెద్ద ప్రహసనం అయిపోతుంది. మన కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి చూస్తుంది. ఇప్పుడు 2011-12లో పెట్టిన కేసులు ఇవాళకి అతను బెయిల్ మీద తిరుగుతున్నట్టు ఒక కొలిక్కి రాలేదు. గాలి జనార్దన్ రెడ్డిది 14 ఏళ్ళు 13 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చింది. ఇప్పుడు శిక్ష పడింది. అతను డబ్బు రికవరీ ఆల్రెడీ కొంత సీజ్ చేశారు. రికవరీ ఏం చేశారో తెలియదు పూర్తిగా, మనకి ఆ వివరాలు చెప్పరు. వార్తా ప్రసార ఛానళ్ళు కూడా అది కూడా దొంగతనం చేసేవాడిని పట్టుకున్నారు, జైలు వేసారంటారు తప్ప ఆడు దొబ్బేసిన డబ్బు ఏమైంది అనేటువంటి దాని మీద ఉండదు. అలాగే ఐటీ రైడ్ జరిగింది, 1000 కోట్లు పట్టుకున్నారంటారు. ఆ తర్వాత దానికి డబ్బు కట్టాడా, లేకపోతే ఆ డబ్బు ఏమైంది, ఆ కేసు ఏమైంది మనకి ఇంకెవరు తెలియదు. అంటే తర్వాత దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ గ్యాప్లో వాళ్ళు సెట్ అయిపోతున్నారు. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు, ఆర్థిక నేరస్తుల్ని ఉగ్రవాదులతో సమానంగా పోల్చింది. కాబట్టి దేశ భద్రతకు సంబంధించి ఉగ్రవాదులు ఎంత ప్రమాదమో, ఆర్థిక పరిస్థితి, ఆర్థిక విషయంలో కూడా ఇటువంటి ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కూడా అంతే ప్రమాదం అనేటువంటిది సాక్షాత్తు మన దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ చెప్పింది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ₹10 దొబ్బినా, 1,00,000 కోట్లు దొబ్బినా సరే కట్టేసి వెళ్ళిపోరా బాబు అని చెప్పాలి. ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేసి ముందు ప్రభుత్వానికి జమేసేయాలి. తర్వాత అతను నిర్దోషిగా నిరూపించబడిన తర్వాత పట్టుకెళ్ళవయ్యా అనాలి. ముందైతే ప్రభుత్వానికి జమేసేసి ఆ ఆస్తులు మొత్తం లాగేసుకుని ప్రభుత్వానికి జమేసేసి అవి ఎలా చేస్తారో తెలుసండి. ఈ రికవరీ చేసేటప్పుడు యాక్చువల్గా ఆడవాళ్ళు ఒంటి మీద ఉన్న వస్తువులు, లేదంటే కొన్ని నిత్యావసర వాళ్ళకి సంబంధించినవి తప్ప మిగతాన్ని సీజ్ చేస్తారు, లాగేసుకుంటారు. అదే రకంగా వీళ్ళకి కూడా చేసి ఎక్కడెక్కడ ఈ విదేశాల్లో దాచిన డంపులు పెట్టిన
కంటైనర్ల ద్వారా ఎక్కడికన్నా తరలించిన మొత్తం రికవరీ చేసి ప్రభుత్వానికి జమ చేసి తర్వాత విచారణ చేసి ఇదంతా అతను కష్టపడి పోలవరానికి మట్టెత్తి సంపాదించాడు, పొలం పనులకి సంపాదించాడు అని ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు ఇది ఆయనకి ఇవ్వాలి. అలాగా ఆ చట్టాన్ని అలా సవరించి ఆ రకమైన శిక్షలు పడినప్పుడు మాత్రమే ఇది అరికట్టబడద్దండి. లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలాగా కేసు పెట్టి అరెస్ట్ అయ్యి ఏముందో ఒక 6 నెలలు సంవత్సరం జైల్లో ఉంటాడు, వచ్చేస్తాడు హ్యాపీగా. ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు కదా, ఆ డబ్బు అలాగే ఉంది కదా, ఆ డబ్బుతో ఎవరన్నా కొనేసుకుంటున్నాడు. మనం ఎవరిని ఏమనకూడదు అనుకున్న వాళ్ళు కూడా కొనేసుకుని మనం ఏదైనా అంటానికేమో మళ్ళీ జైలు వేస్తారు. ఇదేటా ఇలా చేసేవాడిని ఎందుకు వదిలేసి ఉన్నాం అనుకో మళ్ళీ జైల్లో పడేస్తారు తీసుకెళ్ళి. అలాంటి పరిస్థితి కల్పించారు. అంటే మరి వాళ్ళకి భయం ఎందుకు ఉంటుందండి ఎవరికైనా? అందుకునే కదా అతను ఏమన్నాడు, మీరేం భయపడకుండా మీరు ఎన్నాళ్ళు పెడతారు, జైల్లో పెడతాం, మళ్ళీ వచ్చేస్తాం, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అంటే అంత బరిదిగింపు ఎందుకు వచ్చింది? ఈ రికవరీ లేకపోబట్టి. వాడి దగ్గర ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేయారనుకోండి, ముందు ఫోన్ లాగేసుకుంటారా? క్లాకప్లో పెట్టి ముందు వస్తువులన్నీ తీసేసుకుని ఇందులో పెట్టేయమంటారు. జైల్లోకి వెళ్తే కూడా అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అలాగా వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళ మీద కేసు నమోదైన తక్షణం అతను అరెస్ట్ అయితే ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కదా అరెస్ట్ చేస్తారు. ఆ ప్రాథమిక ఆధారాలు దొరికినంటే మొత్తం లాగేసుకోవాలి. తర్వాత విచారణ, దర్యాప్తు, కోర్టులు గిట్లు అన్నీ ముందు అన్నీ లాగేసుకుని జమేసేయాలి. మీరు లేవనెత్తిన పాయింట్ కరెక్టే. ఈ రికవరీ అవుద్దా అవదా అని ఇది చాలామందిలో ఉన్న సందేహం. ఈ ప్రభుత్వాలు ఎప్పటికైనా సరే అవసరమైతే చట్టాన్ని సవరించి కొత్త చట్టం చేసి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది, దాన్ని ఇంకా కఠినతరం చేయాలి. ఇప్పుడు రేషన్ బియ్యం అమ్మేసుకుంటున్నారు, మద్యం స్కామ్ చేసేసారు, డబ్బులు కొల్లగొట్టేసి పేద ప్రజల కడుపులోంచి తీసేసుకుంటున్నారు. వాళ్ళ రక్త మాంసాలు అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ శవాల మీద నడుపుతున్నారు. ఆ సంపాదించిన డబ్బుతోటి విదేశాల్లో డంపింగ్ చేస్తున్నారు. మొత్తం రికవరీ చేయాలి. కేసు పెడితే ఏముందండి, కొన్నాళ్ళ పాటు జైల్లో ఉంటాడు, వచ్చేస్తాడు, ఆ దొబ్బేసిన డబ్బులు ఎక్కడ దాచుకున్నాయి అప్పుడు తీస్తాడు కొద్దిగానే, మళ్ళీ ఎలక్షన్లో చేరిపోతాడో లేదంటే ఇంకో దేశం పోయి ఎక్కడ దుకాణం పెట్టుకుంటాడో. ఈ అన్నట్లకి అవకాశం ఇవ్వకూడదండి. ఇప్పుడు కుటుంబంలో వాడు జైలు పోతాడు, వాడు అక్కడ అనుభవిస్తాడు, మిగతా వాళ్ళు అందరూ ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తారు కదా. కొన్నాళ్ళు పోయిన తర్వాత బెయిల్ అవుతుంది, బయటకు వస్తాడు, హాయిగా తిరుగుతాడు. ఎన్నాళ్ళు పెట్టగలరు లోపల? యావజ్జీవం వేసినోడికి కూడా బెయిల్ ఇస్తున్నారు కదా, పెరోల్ మీద వస్తారు కదా బయటికి. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ అవినీతి పరుల అందరి తాలూకు ఇది ప్రత్యేకమైన చట్టం చేయాలి. వాళ్ళ మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే అరెస్ట్ చేస్తారు కాబట్టి అది చాలు వాళ్ళ దగ్గర ఉన్నదంతా లాగేసుకోవడానికి. ఇది నేను నిర్దోషిని, నేనేం తప్పు చేయలేదు నిరూపించుకోవాల్సిన బాధ్యత అతని మీద పెట్టాలి. అప్పుడు అతను నిరూపించుకున్నప్పుడు ఇవ్వాలి. అప్పటి వరకు కూడా ప్రభుత్వాధీనంలో ఉండి దాని ప్రజోపయోగాలకు వాడాలి. అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది. ఇంకెవడ తప్పు చేయడం కూడా ఆలోచిస్తాడు. ఇదే పరిష్కారం. దాని రివర్స్లో నడుస్తుంది ఇప్పుడు వ్యవహారం అంతా. కేసు పెడతారు, చేసేదంతా చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి ఏ లెవెల్లో చేయొచ్చో ఆ లెవెల్లో చేశారు. స్కాములు ఏ రేంజ్లో ఎవడో ఒలింపిక్స్లో కానీ స్కాములు పోటీ పెట్టారనుకో, అసలు మొత్తం వీళ్ళందరికీ కసిరెడ్డి రాజిరెడ్డికి, ఆ ధనుంజయ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, పెద్దిరెడ్డికి, వీళ్ళందరూ ఆ పథకాలతో ఇలా ఒడి నిండిపోద్ది. వాళ్ళకి ఎన్ని పథకాలు వచ్చేస్తారు, కాంస్యము, రజతము, బంగారం, సువర్ణం అన్ని వాళ్ళకే పథకాలు వచ్చేస్తాయి. టాప్ 10 1 నుంచి 10 ప్లేసులు అందరూ వాళ్ళే ఉంటారు. అదే ఎవరికి ఛాన్స్ ఏమి ఉండదు. ఇంకా వేరే దేశాల్లోనే వేరే రాష్ట్రాల్లో ఉన్న అవినీతి పనులు ఎవడన్నా వచ్చినా కానీ పోరా మా ముందు మీరు ఎంత అంటారు. అంత దారుణమైన అవినీతి చేశారండి. అరాచకంలో అయితే అసలు ఇంకెవరికి ఛాన్సే లేదు. వీళ్ళదే అసలు పాల్గొనే వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు, ప్రైజ్ కొట్టేవాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. ఈ ఒలింపిక్ వాళ్ళు కూడా ఇవన్నీ పెట్టాలి. అరాచకం అనేటువంటిది కూడా ప్రజలతో ఆడుకుంటున్నారు కదా. అవినీతి అరాచకానికి కూడా వాళ్ళు ఒక స్థానం కల్పించి వీళ్ళందరినీ తీసుకెళ్ళి పెట్టాలి పోటీల్లోని. జగన్మోహన్ రెడ్డి ఒక విషయంలో మెచ్చుకోవాలి, మామూలుగా బుర్ర తక్కువ పరిపాలన, మానవత్వం, లేకపోతే మానవ సంబంధాలు, ఇలాంటి వాటి విషయాలు, ఎమోషన్స్, ఇటువంటి విషయాల్లో అతనికి అబోవ్, ఎన్నట్ల మీద అబోవ్ అవి ఏమి ఉండవు. అటువంటి వాడు ఏం చేసినా దుర్మార్గం చేస్తాడు, అరాచకం చేస్తాడు. అతన్ని మించినోడు కొత్తవి కనిపెట్టి, అంటే మద్యం స్కీమ్ చూసారా, మద్యం పాలసీ చూసారా, అసలు ఇటువంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? ప్రభుత్వమే షాప్ పెడుతుంది, ప్రభుత్వమే అమ్ముతుంది. ప్రభుత్వానికి ఏమో 10% నుంచి 90% ప్రభుత్వాధినేతగా ఉన్నవాడు దొబ్బేయచ్చు అనేటువంటి ఈ ఆలోచన ఎప్పటికీ రాలేదు.
ఎవరు చాలామంది బాధపడిపోతున్నారు, ఈ అవినీతి కొంచెం స్మెల్ ఉన్నవాళ్ళు అమ్మని ఏమో మనకు రాలేదు ఈ ఐడియా అని. ఇప్పుడు కానీ మొన్న మళ్ళీ గెలిచి ఉంటే అతను దేశంలో వాళ్ళందరూ మొదలెడుతారు, ఇదేదో భలే ఉందరా బాబు, అతను చేసాడు మనం ఎందుకు చేయకూడదని. పక్కనే ఢిల్లీలో 150 కోట్ల స్కామ్కి ఆ పాలసీ, అది కూడా డైరెక్ట్గా వాళ్ళు చేతితో డబ్బులు పెట్టిన వీళ్ళలాగా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో కూడా కదా, పాలసీ ఎవరో బెనిఫిట్ అవుతున్నారు అలాంటి పాలసీ తీసుకున్నారని చెప్పేసి వాళ్ళందరినీ మనీ లాండరింగ్ ఈడీ ఎంటర్ అయిపోయింది. అసలు వీళ్ళకి ఎన్నాళ్ళు వేసేయాలి శిక్ష, పైగా వాళ్ళు దొరకకుండా పారిపోతారు. ఎన్నాళ్ళు పారిపోతారో చూద్దాం అనుకోండి. వీళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు, పెత్తనం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఒళ్ళు మదమెక్కిపోయి కొవ్వెక్కిపోయి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, ఎంత దుబ్బేస్తున్నారు అనేటువంటి వాళ్ళకి తెలియదు. కోతి ఏం చేస్తుందో తెలుసండి, తిన్నంత తింటది, మిగతాది ఇక్కడ పెట్టేసుకుంటుంది. చూడండి కాలితే కోతి. అలాగే వీళ్ళు తిని 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 ఎక్కువైపోయిన తర్వాత కూడా దాచేసుకున్నారు తరతరాలు సరిపడక. అక్కడ కసిరెడ్డి రాజిరెడ్డి అనేవాడు కూడా 3,000 కోట్లు దొప్పేసాడు, జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్లు దొప్పేసి ఉంటాడు. చిన్నవి కదా దొప్పుతారు వాళ్ళు. విజయసాయి రెడ్డి దొబ్బున, సజ్జల రామకృష్ణారెడ్డి దొబ్బున, కసిరెడ్డి దొబ్బున కొంచెం దొబ్బుతారు. వాళ్ళమే 100 రెట్లు ఎక్కువ దొప్పుతాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఇది ఆనకూడదంటే, అతనికి ముబ్బడిగా వచ్చి పడిపోతే చిన్న 1,000 కోట్లే కదా అనుకుంటాడు. అలా అనుకోవాలంటే అతనికి ఎంత వచ్చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పాడికొండండి, బంగారు గని. సహజ వనరులే కానీ ఇసుక, మద్యం, లాటరైట్లు, ఆ రైట్లు, విపరీతం కోస్టల్ ప్రాంతం ఎంతనో వాళ్ళు కొట్టేసుకోవచ్చు. శాశ్వతాల వడలు ఎర్రచందనం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. వీళ్ళ కొల్లగొట్టి వీళ్ళ యదాన పడింది. మన రాష్ట్రం చేసుకున్న పాపం ఈ దొంగల బారిన పడిందండి. ఈ ముఠా వచ్చి పడిపోయింది అంతే. దగ్గుల ముఠా అని ఉంటారు, పార్థీ ముఠా అంటారు, దండుపాడు బ్యాచ్. ఇలాంటి బ్యాచ్ మన మీద పడిపోయి దోచు తినేశారు. వీళ్ళందరి దగ్గర నుంచి ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. మొత్తం లాగేసుకుని రికవరీ చేసి జైలు పడేయాలి. అవినీతి చేశారన్న ఆరోపణ వస్తేనే వెంటనే రికవరీ చేయాలని చెప్పి, మళ్ళీ అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ని సవరణ చేయాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.